వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఇవాళ మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పావ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నేను వాటి కోసం ఒక 4 ఎగ్స్ ఇలా బాయిల్డ్ చేసి పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను. బన్ కూడా ఫ్రెష్ బన్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఎగ్స్ని తీసేసుకొని ఒక్కొక్క ఎగ్ని 2 పీసులా కట్ చేసేసుకుంటున్నాను. అన్నీ ఈ విధంగానే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బన్ను తీసేసుకొని బన్ను కూడా ఒక్కొక్క పీస్లా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1.5 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ వాము తీసేసుకొని ఇలా చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వంట సోడా వేసుకుంటున్నాను. ఇలా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది వాటర్ పోసుకుంటూ మన మిర్చి బజ్జీకి కలుపుకునే విధంగా పిండి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసి పిండి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాను. అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నాను. బన్ మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకున్న బన్ని తీసేసుకొని నైఫ్ తోటి ఇలా మధ్యలో కాటు పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా నేను చూపించే విధంగా ఇలా పెట్టేసుకొని మధ్యలో ఎగ్ పెట్టుకోవాలి. చూడండి, ఇదే విధంగా అన్ని పెట్టుకుంటున్నాను. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బన్ని తీసేసుకొని శనగపిండిలో బన్కి మొత్తం పట్టేటట్టుగా పట్టించుకోవాలి. ఇలా శనగపిండిలో మొత్తం డిప్ చేసేసి ఇలా ఆయిల్లో వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బజ్జీని కాల్చుకోవాలి. 2 సైడ్లు తిప్పుకుంటూ. చూడండి, ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. చూడండి, అన్నీ ఇలా ఫ్రై చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసేసుకొని మన ఎగ్ పావ్ బజ్జీని ఒక ప్లేట్లో తీసేసుకొని నైఫ్ తోటి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని పైనుంచి కొద్దిగా కారం చల్లుకొని ఆనియన్ కొత్తిమీర చల్లుకొని నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్నవారు మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీ చాలా బాగుంటుంది.
మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.